విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు సంప్రదాయ వ్యవసాయాన్ని పాటించిన రైతాంగం ప్రస్తుతం అధిక దిగుబడుల కోసం టెక్నాలజీతో ముందుకు కదులుతున్నారు. సీజనల్గా పండించే పంటలను సైతం కాలాలతో సంబంధం లేకుండా పాలీహౌస్ విధానంతో సాగు చేస్తున్నారు. ఈ కోవలోనే రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు ప్రకృతి విధానంలో పాలీహౌస్లో 365 రోజులు ఆకుకూరలను పండిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. కరోనా కాలంలో అది మరింతగా పెరిగింది. దీంతో మార్కెట్లో ప్రకృతి విధానంలో పండించిన బియ్యం, పండ్లు, కూరగాయలకు డిమాండ్ పెరిగింది. దీన్నే దృష్టిలో పెట్టుకుని రంగారెడ్డి జిల్లా షామీర్పేట మండలం పొన్నాల గ్రామానికి చెందిన రైతు రాము 3 ఎకరాల పాలీహౌస్లో ప్రకృతి వ్యవసాయ విధానంలో ఆకుకూరలను పండిస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇదిగో ఇక్కడ వరుసగా కనిపిస్తున్న ఈ పాలీహౌస్లను చూడండి. ఇవి 4 పాలీహౌస్లు. మొత్తం 3 ఎకరాల్లో ఉన్న వీటిలో కేవలం ఆకుకూరల్నే పండిస్తున్నారు రైతు రాము. గతంలో పూల సాగు చేపట్టేవారు. అయితే కరోనా కాలంలో మార్కెట్ లేక తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు ప్రజలు కూడా ఆర్గానిక్ పంటలను తినేందుకు మక్కువ చూపడంతో రాము కూడా ఆర్గానిక్లో పంటలు పండించాలనుకున్నారు. ఇందుకోసం ఏకలవ్య ఫౌండేషన్ వారి సలహాలు సూచనలతో ప్రకృతి విధానంలో 10 రకాల ఆకుకూరలను సాగు చేశారు. ప్రణాళికాబద్ధంగా ఏడాది పొడవునా దిగుబడులను తీస్తున్నారు. వచ్చిన దిగుబడిని ఆర్గానిక్ స్టోర్లలో అమ్ముతూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. వయబిలిటీ ప్రాజెక్ట్ ఏదైనా చేద్దాం, సెల్ఫ్ సస్టైనబిలిటీ, ఆర్గానిక్ వైపు వెళ్దామని కృషి విజ్ఞాన కేంద్ర వాళ్ళు సపోర్ట్ తీసుకుని ఈ ప్రాజెక్టు స్టేజ్ బై స్టేజ్ చేసుకుంటూ వెళ్ళాం. ఒక 6 నెలలు సాయిల్ కన్వర్షన్ ప్లాన్ చేసాం. తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా మార్కెటింగ్ స్టార్ట్ చేసాం విత్ ద సపోర్ట్ ఆఫ్ కేవీకే. ఇందులో మేము 10 రకాల ఆకుకూరలు వేస్తున్నాం. కొత్తిమీర, మెంతి, పాలకూర, చిన్న తోటకూర, పెద్ద తోటకూర, ఎర్ర తోటకూర, బచ్చలి, పుదీనా, గంగవాయలు, గోంగూర, ఇవన్నీ కూడా యాజ్ పర్ మార్కెట్ రిక్వైర్మెంట్ ప్రకారం పండిస్తున్నాం. ప్రస్తుతానికి మేము ఇప్పుడు 3 ఎకరాల పాలీహౌస్లో మేము 4.5 నుంచి 6 టన్నుల దాకా ప్రొడక్షన్ తీస్తున్నాం. ఆదాయాలు 3 లక్షల నుంచి 4 లక్షల దాకా సీజన్ బట్టి వేరీ అవుతాయి. పెట్టుబడులు 70% దాకా ఖర్చులు ఉంటాయి. అండ్ మా మెయిన్ టార్గెట్ ఏంటి 365 రోజులు లీఫీ వెజిటేబుల్స్ ఆర్గానిక్ కస్టమర్స్కి అందించాలని ఒక సంకల్పంతో ఈ స్టార్ట్ చేసాం. మేము ఈ ఆకుకూరల్ని వారానికి 2 సార్లు, మంగళవారం సాయంత్రం మళ్ళీ శుక్రవారం సాయంత్రం హార్వెస్ట్ చేస్తాం. రాత్రిపూట ఆఫ్టర్ సన్సెట్ మేము హార్వెస్ట్ చేసి తెల్లారి లోపల ఈ అవుట్లెట్స్కి సప్లై చేస్తాం. ఇందులో మేము 2015లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నెటఫిమ్ వాళ్ళది ఫర్టిగేషన్ కిట్ ఆటోమేషన్ది పెట్టాము. ఈ ఆటోమేషన్ కిట్ ద్వారా డ్రిప్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకటి వాటర్ని, నెక్స్ట్ ఫర్టిగేషన్ షెడ్యూల్స్ని, నెక్స్ట్ వాటర్కి ఉన్న ఈసీ ఫ్యాక్టర్ని, దాని పీహెచ్ ఫ్యాక్టర్ని కంట్రోల్ చేసుకుంటే మేము డ్రిప్ ద్వారా ఇరిగేషన్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆర్గానిక్ ఫామ్లోకి వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే టెక్నాలజీని మేము ఇంప్లిమెంట్ చేస్తా ఇప్పుడున్న ట్రెడిషనల్ మెథడ్స్ని ఆటోమేషన్ చేసుకున్నాం. అందులో మేము వేస్ట్ డికంపోజర్ని ఆటోమేషన్లో మల్టిప్లై చేసుకుంటున్నాం. గోకృపామృతాన్ని ఆటోమేషన్లో మల్టిప్లై చేసుకుంటున్నాం. అలాగే జీవామృతాన్ని కూడా లిక్విడ్ ఫామ్లోనే మనం మల్టిప్లై చేసుకుంటున్నాం. ఈ కాకుండా అన్ని రకాల బయోబ్యాక్టీరియాస్ని ఏదైతే 16 ఎలిమెంట్లు మన కెమికల్లో వాడతాం అయ్యే 16 ఎలిమెంట్స్ బ్యాక్టీరియాల్లో వాడి ప్రైమరీ న్యూట్రియంట్స్, సెకండరీ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ని మొక్కలకి స్టేజ్ బై స్టేజ్ అందిస్తున్నాం. ఇందులో మనకి పాలీహౌస్కి బయటికి వ్యత్యాసం ఏంటంటే బయట మనం పండించిన పంటలకి రెయిన్ ఏమన్నా పడితే మెంతి కూర కానీ కొత్తిమీర కానీ ఏ కూర పనికిరాదు. కానీ మా పాలీహౌస్లో మేము ఒకసారి విత్తనం వేస్తే 30 డేస్లో కన్సిస్టెంట్ అవుట్పుట్ తీయగలుగుతున్నాం. ఫస్ట్ టైము సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రొడ్యూస్ ఇక్కడ పండించడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్, వితౌట్ పొల్యూషన్స్, వితౌట్ ఎ సింగిల్ గ్రామ్ ఆఫ్ కెమికల్స్ ఇక్కడ పండించడం జరుగుతుంది. బహుశా ఇట్లాంటిది చాలా తక్కువ ఉండొచ్చు. ఎంటర్ప్రెన్యూర్స్ లైక్ రాజు గారు, రాము గారు, దే కేమ్ ఫార్వర్డ్, వారు ముందుకు వచ్చి మేము పండిస్తున్నాము, మేము పండిస్తాము కూడా, మీరు మాకు గైడెన్స్ ఇవ్వండి అంటే అప్పుడు ఎట్లా చేయాలి, ఏం చేయాలి మేము ఉంటామని చెప్పి విత్ మా సైంటిస్ట్ తోటి
మా అడ్వైజర్స్ తోటి అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. పండించిన దానికి ఎట్లా మార్కెటింగ్ చేయాలి లేకపోయినా ఈ సర్కిల్ కంప్లీట్ కాదు. సో మేము వాట్ వీ డిడ్ ఈజ్ అప్పుడు ఏకలవ్య కేవీకేకి సర్టిఫికేషన్ ఏజెన్సీ ఉండేది. అంటే మేము సర్టిఫికేట్ ఇస్తే అది ఆర్గానిక్ ప్రొడ్యూస్ వీ హ్యాడ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. ఆ సర్టిఫికేషన్ ద్వారా దెన్ దీనికి షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది ఈ వెజిటబుల్స్. దీన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలంటే MAP ప్యాకింగ్ అనేది ఒక టెక్నాలజీ ఉంది. దాంతో ఆ ప్యాకింగ్ ఒకటి మేము చెప్పడం జరిగింది. తర్వాత ట్రేసబిలిటీ, ఇది ఆర్గానికా కాదా అనేది ఎట్లా తెలవాలి. దెన్ అప్పుడు మేము ఒక QR కోడ్ ఇచ్చి ప్రతి రైతుకు ఒక సెపరేట్ QR కోడ్ ఇచ్చి అది స్కాన్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లో వెళ్ళి పలానా రైతు పలానా సర్వే నెంబర్ అని చెప్పడం జరుగుతుంది కూడా. సో దాన్ని బట్టి ఇది ఆర్గానిక్ అనేది ఒక ట్రేసబిలిటీ. సో వన్స్ ఆ ట్రేసబిలిటీ ఉండి ఈ ప్యాకింగ్ ఉండి వితౌట్ ఎనీ పొల్యూటెడ్ కెమికల్స్ తోటి ప్రొడ్యూస్ వస్తే దట్ టేస్ట్ ఈజ్ అమేజింగ్ అండ్ ఇట్ ఈస్ 100% కెమికల్ ఫ్రీ ఫుడ్ విచ్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఫర్ ద కంట్రీ. సో ఈ విధంగా మేము మార్కెటింగ్ మా సాయం మేము చేసినాము. దాన్ని ఎట్లా చెప్పినామో అట్లనే చేసి అనుకున్న దానికంటే ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది. చాలామంది రైతులకి ఇప్పుడు రాము గారు లాంటి వాళ్ళు వారు కావాలి. సాధారణంగా ఆకుకూరలను ఆరుబయట సాగు చేస్తూ ఉంటారు. వాతావరణ మార్పులు, సీజనల్గా వ్యాధులు అధికంగా వస్తుంటాయి. మరోవైపు వర్షాకాలం పంట దెబ్బతింటుంది. కానీ ఈ పాలీహౌస్లో అలాంటి సమస్యలు లేవు. వచ్చినా రైతు సకాలంలో నివారించేందుకు సొంతంగా కషాయాలను తయారు చేసి పిచికారీ చేస్తున్నారు. నీటి సౌకర్యం తక్కువగా ఉండటంతో 2 ఫామ్ పాండ్లను తీయించి అక్కడి నుంచి డ్రిప్ ద్వారా మొక్కలకు అందిస్తున్నారు. సొంతగా తయారు చేసిన ఎరువులు అందిస్తున్నారు. మరోవైపు జీవామృతం, గోకషామృతం, వేస్ట్ డీకంపోజర్ను కూడా అందిస్తున్నారు. ఈ ఆర్గనైజేషను మీరు చూస్తున్న ఈ పొలం నడవాలంటే రోజుకి 10-12 మంది 365 రోజులు పనిచేస్తారు. ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ పరిస్థితుల్లో రాజుగారు ఆకుకూరలు వేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ సందర్భంగా మరి దీనికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ అవుతుంది. ఈ ఆకుకూరలు కాంపిటీషను, చిన్న రైతులు కిలో 25-30 రూపాయలకి, వ్యాపారస్తులు అది కన్జ్యూమర్కి కిలో 50-60 రూపాయలు అమ్ముతారు. అది వర్కౌట్ అవ్వదు. ఇంకో కారణం ఏంటంటే మనం కొంటున్న ఆకుకూరలు ఏమాత్రం నాణ్యత లేకపోగా చాలా వరకు మూసీ రివర్ వాటర్ తోటి పండించడం వల్ల అందులో ఉన్న పాషాణాలు మీరు ఒక్కసారి ఎక్కడన్నా గూగుల్ చేస్తే తెలుస్తుంది. మూసీ వాటర్లో ఎన్ని రకాల విషాలు ఉన్నాయో. ఈ ఆకుకూరలు అనేది హైదరాబాద్లో చాలామంది కొనడానికి భయపడతారు. ఆ పరిస్థితుల్లో అమృతం వంటి ఆకుకూరల్ని రాజుగారి ఫామ్లో పండిస్తున్నారు. ఈ ఆకుకూరలు యొక్క నాణ్యత, న్యూట్రిషన్ ప్రొఫైల్ ఇవన్నీ కూడా ఇక్కడ IICT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో చెక్ చేయించాం. ఈ రోగనిరోధక శక్తికి కావలసిన ఎన్నో మూలకాలు ఆర్గానిక్ ఆకుకూరలో వచ్చినాయి. మీరు ఆకుకూరలో చూస్తే విపరీతమైన పెస్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుంటారు, ఎక్కడ పెస్ట్ అనేది మీరు భూతద్దంతో పెట్టినా కనపడదు. లాట్ ఆఫ్ ప్రివెంటివ్, అంటే ఆ పెస్ట్ రాకుండానే చాలా రీసెర్చ్ చేశారు సుబ్రహ్మణ్య రాజు గారు. అన్నీ కూడా ఫీల్డ్లో మనకు కనపడుతున్నాయి. దిగుబడులు మేము కెమికల్తో సమానంగా కొన్ని చోట్ల ఎక్కువగా నాణ్యతాపరంగా తీసుకొచ్చాం. 8,000 కుటుంబాలు హైదరాబాద్లో 8,000 కుటుంబాలు ప్రతి నెల ఈ నాణ్యమైన ఆకుకూరలు తీసుకోగలుగుతున్నారు. ప్రతి వాళ్ళు కన్జ్యూమర్ ఇంట్రెస్ట్ చూపెడితే కానీ ముందుకెళ్ళదు. సో కన్జ్యూమర్స్ అవేర్నెస్ తీసుకొస్తారని చెప్పి ఈ సత్కార్యంలో మేము కూడా పాలు పంచుకున్నందుకు టీవీ వారికి, 10 టీవీ వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాం. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటలను పండిస్తున్నారు రైతు రాము. ముఖ్యంగా ఆర్గానిక్ పద్ధతిలో పండించడంతో మార్కెట్లో మంచి ధర కూడా పలుకుతూ ఉండడంతో అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. అంతేకాదు తనతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు.